దివ్యమైన దుర్గము మహావినోదుడాపద సహాయుడై నన్బ్రోచును అభయమే ఉడానంద మానందమోగదేవు నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదుడాపద సహాయుడై నన్బ్రోచును. మనకున్న ప్రతి ఎక్స్పీరియన్స్లోంచి ఓకే, ప్రతి ఆపద సహాయుడై నన్ను బ్రోచును, నన్ను కాపాడుకుంటాడు, నాతో ఉంటాడు, నన్ను గెలిపిస్తాడు. ఓకే, మన లవర్ని మనము దానిలో వెతుక్కోవాలి. ఓకే, మనం ప్రేమించే మన దేవుడిని మన సమస్యల్లో వెతికి పట్టుకొని ఏంటి సంగతి అని చెప్పాలి కదా, కూర్చోవాలి కదా, ముచ్చటించాలి కదా. సో క్రియేట్ దట్ బాండింగ్. ఓకే, మన సొంత ఏ ఒక్కరు కాదు. దేవుడిని పొసెస్ చేసుకోకపోతే ఫీల్ అవుతాడు, ఇంకెవరినైనా పొసెస్ చేసుకుంటే ఫీల్ అవుతారు. ఓకే, లెట్స్ డూ ఇట్. ఎలాంటిదంటే దివ్యమైన దుర్గము, నా దుర్గము మహావినోదుడాపద సహాయుడై నన్బ్రోచును అభయమే ఉడానంద మానందమోగా దుర్గము మహావినోదుడాపద సహాయుడై ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాటిల్. ఓకే, యుద్ధం మధ్యలో ఈ పాట రాశాడు దావీదు రాజు. ఓకే, అటు ఇటు మొత్తం సైన్యం వస్తే నేను పడుకొని నిద్రపోతానని రాశాడు. ఆయనకి యుద్ధాలు జోక్, మహా వినోదుడు, ఆపదల సహాయుడు. ఓకే, ఆయనకి అయ్యి జస్ట్ నార్మల్. ఓకే, బికాస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిస్ట్. ఓకే, సైన్యములకు అధిపతి. ఓకే, మనం యోచన చేయాల్సిన అవసరంలా, యుద్ధం ఆయన పోరాడతాడు, ప్రణాళికలు ఆయనవి. వి జస్ట్ హ్యావ్ టు స్టాండ్. మనం నుంచోటమే. మన పోరాటాల్లో దేవుణ్ణి అనుకుంటా నుంచుంటే ఆయన ప్లాన్ మన జీవితంలో జరుగుతుంది. దివ్యమైన దుర్గము మహావినోదుడాపద నన్బ్రోచును. సో పర్సనల్, మేక్ ఇట్ పర్సనల్, నీ సొంత. ఓకే, దావీదు రాజు హృదయంలో తనకు తాను పడుకుని దేవుడే నాకు ఆశ్రయము తనకు తాను చెప్పుకున్నాడు. ఓకే, దివ్యమైన నా దుర్గం. ఓకే, దావీదు రాజు చుట్టూ ఎవరూ లేరు, కొండలు లేవు, కోటలు లేవు, బుల్వాక్స్ లేవు, ఏమీ లేవు. దేవుడు ఉన్నాడు. దివ్యమైన దుర్గము, లోక సంబంధమైంది లేదు తన చుట్టూ.
డ్రా స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్. దేవుడిలోంచి మీ శక్తిని, మీ బలాన్ని మీరు తీసుకుంటూ ఉండండి. లెట్ us do it again. అందుకు మహావినోదుడు ఆపదల సహాయుడై నన్ను బ్రోచును. సో అక్షరంలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. దేవుడు నీకేంటో అర్థం చేసుకోండి. లెట్ us do it again. లోపలికి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ కన్స్ట్రైంట్స్. సాతానుపు బలము నాతో పెనుగులాడెను, నశించు శత్రుగళము దేవునాజ్ఞవు మడియును, నశించు శత్రుగళముందు ఆజ్ఞవలన మడియును. అభయం మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే, దేవుడు నాకున్నాడని. ఓకే,
నిమిషాలతో మన పరిస్థితి మార్చగలడు. సాతాను ఇన్ హిస్ ఫుల్ స్ట్రెంగ్త్ హీ కెనాట్ ఫైట్. ఎందుకంటే దేవుడు అంటే వాడికి భయం. సాతాను పూర్ణంగా వస్తే దేవుడు పూర్ణంగా రావాల్సి వస్తుంది మన పరిస్థితుల్లోకి. వాడి బలం ఏంటో చూసి తనకు తాను మహిమ తెచ్చుకుంటాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో ముంచుతాడు కాబట్టి తనకు మునిగిపోవాలనుకోడు. ఓకే, క్షణం మాత్రమే ఉండగలడు వాడు. ఓకే, లైఫ్ లాంగ్ ఉండలేడు. బికాజ్ నిరంతరం మన దేవుడు ఉండగలడు కాబట్టి. సతాను పూర్ణ బలమున పేనుగుల జడియును నసించు శత్రుగణము దేవు నాజ్ఞవలన మడియును. భయమే ఉండదు, దేనికి భయపడం. ఎందుకంటే దేవుడు ఉండగా. రెడీ? తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు ప్రభా. నీ కృప, నీ ఆత్మ కుమ్మరి ఇక్కడ దయచేయమని, ప్రతి ఆత్మను బలపరచమని. అంటే నీ ఆత్మ, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన మాలో నింపే తన ప్రభావం, తన గుణము, లక్షణం తప్ప ఇక్కడ ఇంకొకటి లేకుండా ప్రతి వ్యక్తిని నువ్వు ముట్టుమని, ఆ ఆత్మ అనుగ్రహించమని, కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము.